హాయ్ నరేష్ గారు. ఇనీషియల్లీ ఐ విల్ స్టార్ట్ విత్ థ్యాంక్ యూ ఓన్లీ అండి. ఎందుకంటే నేను 2 years నుంచి మీతో జర్నీ చేస్తున్నాను. మిమ్మల్ని కలిసిన తర్వాతనే నాకు తెలియకుండానే మేబీ నా లైఫ్లోకి స్టాక్ మార్కెట్ వచ్చిందనుకుంటాను. మిమ్మల్ని కలిసిన తర్వాతనే, ఎందుకంటే అంతకుముందు నాకున్న దాని మీద అభిప్రాయం ఏదో జూదం అని ఈ కైండ్ ఆఫ్ థాట్ ఉండేది. కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత లేదు, ఇది స్కిల్ఫుల్ గేమ్ అనే ఒక నా పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయింది. కానీ మిమ్మల్ని ఆ తర్వాత నాకు తెలియకుండానే నాలో ఒక కాన్ఫిడెన్స్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వచ్చింది. తర్వాత నేను స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ అండి. తర్వాత ఇనీషియల్గా మ్యూచువల్ ఫండ్, తర్వాత ఈక్విటీస్లో చేశాను, కొన్ని ఈటీఎఫ్స్. నిజంగా కొన్ని స్టాక్స్ అయితే యాజ్ పర్ యువర్ సజెషన్, కొన్ని స్టాక్స్ అయితే ఐ హ్యావ్ సీన్ 70% ప్రాఫిట్ అండి. నిజంగా అది చూసిన రోజు నాకు నిజంగా రియల్లీ ఫీల్ థ్రిల్డ్. నిజంగా ఇలా ఉంటుందా ఇది అని చెప్పేసి అని. ఈవెన్ ఆఫ్టర్ దట్ సమ్ టైమ్స్ ఐ హ్యావ్ సీన్ సమ్ లోస్, దట్స్ ఓకే, బట్ స్టిల్ ఐ వాజ్ దేర్ ఇన్ ది మార్కెట్. తర్వాత నుంచి మీరు మొన్న లాస్ట్ టైం మీ సెషన్ అటెండ్ అయినప్పుడు ఆప్షన్స్ అండ్ ట్రేడింగ్, దాట్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే నేనేదో బిగినర్స్గా చేస్తున్నప్పుడు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ హౌ టు చూజ్ అ స్టాక్. ఏ సెక్టర్లో చూస్ చేసుకోవాలి, ఏది చూడాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్లో పెట్టాలి అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. కానీ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత అది పోయింది అన్నట్టు. ఎందుకంటే నేను చెప్తాను, మీరు చెప్పిన విధానం ఎలా చూస్ చేసుకోవాలన్నది నాకు తెలిసి నేను ఇంకా మర్చిపోలేనేమో నా లైఫ్లో. అంత బాగా చెప్పారు. అండ్ అదొకటే కాదు, స్టాక్ చూస్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా అనలైజ్ చేయాలి బై యూజింగ్ పాయింటర్స్ చార్ట్. నార్మల్గా అందరూ జపనీస్ క్యాండిల్స్ చెప్తారు, అది ఓకే, అందరికీ తెలిసింది. కానీ ఇది పాయింటర్స్ అనేది సంథింగ్ డిఫరెంట్ అండ్ వెరీ ఈజీ టెక్నిక్. అది చూస్ చేసుకున్న తర్వాత ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ట్రేడ్ని ఎలా ఐడెంటిఫై చేయాలని అమేజింగ్ అండి. నా సొంతగా నేను ఒక స్టాక్ని చూస్ చేసుకుని దాన్ని అనలైజ్ చేసి దాన్ని ట్రేడ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకా అంతకుమించి ఏం కావాలి. తర్వాత టెక్నిక్, అమేజింగ్ టెక్నిక్స్ మీరు చెప్పిన టెక్నిక్స్ నిజంగా చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి నాకు. అంతకుముందున్న ఈ దానికన్నా ఇప్పుడున్న ఇంకా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎందుకంటే నా సొంతగా నేను ఒక స్టాక్ని చూస్ చేసుకుని దాన్ని కంప్లీట్ ఎండ్ వరకు నేను చేయగలిగితే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మార్కెట్లో ఆ న్యూస్ ఈ న్యూస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా దాని మీద పాయింటర్స్ని చార్ట్ మీద ఉండి కంప్లీట్గా నేను ప్రాక్టికల్గా దాని మీద చేస్తున్నప్పుడు అది వేరుగా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్, ఆ కన్విక్షన్ వేరే ఉంటుంది. ఇంకోటి, మీరు లైవ్గా ఆ రోజు ట్రైనింగ్లో మాకు చూపించింది ఎలా చేయాలి, మీ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇంకా అమేజింగ్ అండి. ఎందుకంటే ఎంత థియరీ విన్నా కానీ లైవ్లో చూసినప్పుడు, ప్రాక్టికల్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది. అది నేను ఖచ్చితంగా చెప్తాను, డెఫినెట్లీ ఐ రికమెండ్ దిస్ వన్ టు ఆల్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే ఐ యామ్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ ట్రైనింగ్స్ అండి. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ చేంజెస్. మీ వీక్లీ అనాలిసిస్ నేను అబ్జర్వ్ చేసి సిల్వర్ బీస్ ఈటీఎఫ్లో ఒక్కసారి చూడండి అని చెప్పేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ కన్విక్టెడ్. నేను ఆ కన్విక్షన్ అనేది నాకు వచ్చింది. నేను వెంటనే ఒక బిగ్గెస్ట్ అమౌంట్ నా లైఫ్లో నేను సేవింగ్స్ అనుకోండి, అంత అమౌంట్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేశాను. ఫ్రమ్ 3 days I got 11% of profit అండి. Till now I think it's 5th day I was on 15% profit. Amazing. Thank you so much for that. And definitely I can say this one in my life, బిఫోర్ నరేష్ గారు అండ్ ఆఫ్టర్ నరేష్ గారు అని ఖచ్చితంగా చెప్తాను. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ నరేష్ గారు. థ్యాంక్ యూ అండి.